అప్పుడు ఫస్ట్ ప్రాబ్లమ్స్ వల్ల నేను మొత్తం అది కొంచెం వీడియో సెట్ అయిపోయింది, అయినా అప్లోడ్ చేసిన కానీ. సో గాయ్స్, ఇప్పుడు మనం అన్నీ కొంచెం ఉంది డోర్ దాన్ని కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ మనకు గేట్ కావాలి. గేట్ అంటే క్రాఫ్టింగ్ టేబుల్ మీద వచ్చితే ఇట్లా కింద పోతే వుడెన్ టూల్స్ అన్నీ ఉన్నాయి. గేట్ ఎక్కడ? గేట్స్ ఎక్కడ ఉన్నాయి? మన దగ్గర ప్లాంక్స్ ఇనఫ్ ఉన్నాయి. మనం ఇప్పుడు టైప్ చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఏం ఆప్షన్ లేదు కాబట్టి వచ్చింది చూసుకోలేను. ఒక్క 3 డోర్స్ కావాలి. 4 డోర్స్ సరిపోతాయి కానీ 3 డోర్స్ వచ్చేసినాయి. సో 3 డోర్స్ పెడదాం. సో ఇప్పుడు మనకు ఒక చెస్ట్ కావాలి. చెస్ట్కి ఏం కావాలా ఐటమ్స్ చూద్దాం. చెస్ట్ దొరికింది. ఇంకా 1 2 3 4 5 ఇంకా 5 ప్లాంక్స్ కావాలా మనకి. సరే, ప్లాంక్స్ అక్కడ ఒక ఫారెస్ట్ ఉంది. సో అక్కడికి వెళ్ళి వుడ్ కట్ చేసి తీసుకొద్దాం. ఇక్కడ రివర్ ఉంది, కొంచెం గంగా స్నానం కూడా చేసేద్దాం. వావ్, ఫ్రెష్గా స్నానం కూడా అయిపోయింది. ఇప్పుడు ప్లాంక్స్ ఇలా చంపితే నాకు కూడా ఫుడ్ దొరుకుతుంది, కానీ ఇప్పుడు వద్దు, నాకు ఫుడ్ ఇనఫ్ ఉంది. నెక్స్ట్ పార్ట్లో మనం యానిమల్ ఫామ్ చేద్దాం. ఓకే, నాకు గుడ్ కావాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం మైనింగ్ చేద్దాం. ఐరన్ అవన్నీ వెతకడానికి పోవాలి మనం. ఫస్ట్ ఇప్పుడు ఐరన్ అవన్నీ మనకు కావాలి. ఇప్పుడు మైనింగ్కి పోవాలి. మైనింగ్ పోతే ఫస్ట్ ఐరన్ దొరుకుతుంది, దాని తర్వాత గోల్డ్, దాని తర్వాత డైమండ్. అన్నిటికంటే రేర్ అయితే నెదర్ ర్యాక్, నెదర్ పాటిల్లో దొరుకుతుంది. నెదర్ పాటిల్ వేరే వరల్డ్. కొంచెం బ్రైట్నెస్ పెంచుకుంటా. బ్రైట్నెస్ కూడా పెంచేసుకున్నా, నన్ను క్లియర్గా కనిపిస్తున్నా. అదే మన విలేజ్, అదే మన ఇల్లు. ఇక్కడ శాండ్ కూడా ఉంది. శాండ్ కూడా మనకు అవసరమే. ప్రస్తుతానికైతే మనం ఇప్పుడైతే ఫస్ట్ ప్లాంక్స్ తయారు చేసుకుందాం. చాలా ప్లాంక్స్ తయారు చేసుకోవాలి. ఇక్కడ ఒక స్టిక్ ఉంది. ఇక్కడ ఒక క్రాఫ్టింగ్ టేబుల్లోకి వెళ్ళి ఒక చెస్ట్ తయారు చేసేసుకున్నాం. చెస్ట్లో అన్నీ మనం పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఈ డోర్ పెట్టేసుకున్నాం. ఇంకా ఈ పొటాటోస్ పెట్టేసుకున్నాం. ఇంకా సీడ్ దొరికింది. ఇప్పుడక్క గ్రాస్ని తీసేటప్పుడు అంటే ఇట్లా గ్రాస్ ఉంది కదా, గ్రాస్ని ఇట్లా కొడితే వస్తుంది, చూపిస్తాను. ఇట్లా గ్రాస్ తీస్తే అప్పుడప్పుడు ఛాన్స్ ఉంది, వెళ్తుంది. ఒక్కొక్కసారి ఛాన్స్ ఉంది, ఒక్కొక్కసారి ఛాన్స్ లేదు. సో మన ఇంటి పక్కన బాగా గ్రాస్ ఉంది. మనం కొంచెం విలేజ్కి దూరం పెట్టుకున్నాం కదా. సో మన విలేజ్ అవి చూపిస్తుంది. ఇదే మన విలేజ్. అదే మన విలేజ్. చాలా మంచి విలేజ్ ఇదే. సరే, దానికి కూడా ఒకరోజు పేరు పెడదాం, విలేజ్ కూడా. సరే, అయితే ఇప్పుడైతే మనం కొన్ని వుడెన్ టూల్స్ తయారు చేసుకున్నాం. వుడెన్ టూల్స్ ఎట్లా తయారవుతాయంటే క్రాఫ్టింగ్ టేబుల్లో పోవాలి. మనకి స్టిక్స్ కావాలి. స్టిక్స్ ఎట్లా కావాలంటే ఇవ్వ చూడండి, 2 ప్లాంక్స్ వేస్తే స్టిక్స్ వస్తాయి. సో మనకి ఒక స్వాడ్ కావాలి.
స్క్వాడ్కి ఒక స్టిక్, ఇంకా ఒక స్వాడ్, ఒక యాక్స్, ఒక పిక్ యాక్స్, ఒక షవల్ అన్నీ పెట్టుకున్నాం. ఇప్పుడైతే మనకు అవసరమైంది అయితే షవల్. నేను చాలా యూజ్ చేసేసి మనకు కొన్ని ఇవి కావాలి. ఇవి మనకి స్టోన్ దొరికితే స్టోన్ది మనకి ఒక స్టోన్ది, స్వాడ్, ఐరన్ది, ఇది గోల్డ్. అన్నిటికంటే వీకెస్ట్ ఇదే గోల్డ్, అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ అయితే ఇది కాదు, ఇది డైమండ్. ఇది చాలా స్ట్రాంగ్. ఇంకా దీనికంటే స్ట్రాంగ్ అయితే నెదర్ ర్యాక్, ఇది ఒక షీల్డ్. దీనికి ఒక్క ఐరన్ ఇంకా కావాలి. సో మనం ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పోదాం, కొన్ని స్టిక్స్ తయారు చేసుకొని మనకు కోల్ దొరికితే మనం దాంతో ఇట్లా టార్చెస్ చేసుకోవచ్చు. టార్చెస్ ఎట్లా వేయాలో చూపిస్తాం. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ కూడా తీసుకోపోదాం, మనకి అవసరపడుతుంది. మీకు ఒక్కొక్కసారి మీరు చచ్చిపోయింది అనుకో, మీకు దగ్గర బెడ్ ఉందనుకో, ఒకసారి నిద్ర పోయి ఇవ్వండి, మీ రీస్పాయింట్ సెట్ అయిపోతుంది. పాయింట్ అంటే మీరు ఎక్కడ బెడ్ ఉంటే అక్కడనే స్పాన్ అవుతుంది, మళ్ళీ వేరే దగ్గర స్పాన్ కాదు. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ కావాల్సింది స్టోన్ టూల్స్, ఇంకొక ఫర్నాన్స్ తోటి అన్నీ మనం చేసుకోవచ్చు. కావాలంటే ఏదైనా పొటాటో కుక్ చేసుకోవచ్చు, యానిమల్స్ని చంపితే యానిమల్స్ని కూడా కుక్ చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అయితే ఫామ్ తయారు చేస్తాం, ఒక యానిమల్ ఫామ్. దాని తర్వాత ఇంకొకటి ఇక్కడెక్కడ కేవ్ దొరుకుతుంది కదా, కేవ్ ఎక్కడైనా ఉంటే మనం వెతుక్కోవాలా, లేకపోతే ఇట్లా డిగ్గి చేసుకుంటా పోతే కూడా మీకు కేవ్ దొరుకుతాయి. మీ ఇష్టం, మీరు ఎట్లా చేసుకుంటారు. నా ఇల్లు, అది నా విలేజ్. ఇప్పుడైతే నాకు ఒక కేవ్ అక్కడ ఏదో కనిపిస్తుంది, అదేంటో చూసేద్దాం. నాకు హాఫ్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఉంది, మరీ దూరం వచ్చేసి. ఇక్కడ షుగర్ కేన్ ఉంది, తీసుకోపోదాం. షుగర్ కేన్తో పేపర్ వేసుకోవచ్చు. పేపర్స్ తోటి మనము లైబ్రేరియన్స్తో ట్రేడింగ్ చేయొచ్చు. వాళ్ళకి పేపర్లు ఇస్తే వాళ్ళకి ఇష్టమైనది అవన్నీ నెక్స్ట్ వీడియోస్ మీకు తెలుస్తుంటాయి. అప్పటి వరకు బాయ్. అనుకోకండి, స్పైడర్ కనిపించినట్టు అనిపించింది. కౌ. ఓకే, ఎక్కడైనా ఉందా, ఎక్కడెక్కడైనా కేర్ ఎతకాలి మనం. కేర్ దొరుకుతలేదు. మన విలేజ్ పక్కన ఎక్కడ ఉందో చూద్దాం. మనం మళ్ళీ వాపస్ మన ఇంటి దగ్గరికి పోతున్నాం. సో గాయ్స్, మన ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాం. నా నీళ్ళగా ఇక్కడ గ్రావెల్ ఉంది మనకి. ఇక్కడ ఎప్పుడైనా వచ్చి కలెక్ట్ చేసుకొని పోదాం. గ్రావెల్ అంటే దాంతో ఫ్లిట్ వస్తుంది. దాంతో మనకి వేరే వరల్డ్ ప్రింటింగ్ ఐరన్ కలిపితే మనం వేరే వరల్డ్కి వెళ్ళచ్చు. ఆబ్సిడియన్ని అక్కడికి వెళ్ళాలంటే మనకు ఫస్ట్ 3 డైమండ్స్ కావాలి. 3 డైమండ్స్ ఇంకా 2 స్టిక్స్. కాంబినేషన్ డైమండ్స్ చాలా రేర్, దొరకాలంటే చాలా రేర్. సో మనకు చాలా ప్రాబ్లం అయ్యేలా ఉంది ఈ వీడియోలో. సో మనం దాని కింద డిగ్ అవుట్ చేసుకుంటూ పోదాం. నా షవల్ తీసుకొని వచ్చి ఇంటి పక్కన మనం డౌన్ డిగ్గింగ్ చేద్దాం. 10 minutes వీడియో అయిపోయింది వెతకడం కోసము. సారీ, ఒక షవల్ తీసుకున్నాం, కొన్ని ప్లాంక్స్ కూడా తీసుకున్నాం. షుగర్ కేన్ దొరికింది. మీరు షుగర్ కేన్ నీళ్ళ పక్కనే పెట్టగలుగుతారు. షుగర్ ఓకే గాయస్, కింద డిగ్ అవుట్ చేద్దాం. చాలా మెల్లగా పోతుంది, కానీ ఏం చేయలేము గాయస్. నేను కూడా ఏం చేయలేను. అయ్యో, రాత్రి అయిపోయింది మనం వెతకడానికి పోవడానికి.
సో మనం ఒకసారి నిద్రపోయి లేచి మైనింగ్కి పోదాం. ఓకే, చూడండి గాయ్స్, జాంబీ స్పాన్ అయిండు. వాడి పేరే స్కెలిటన్. వీడు బో ఇంకా యారో పట్టుకొని వచ్చి మనం కొడుతుంటాడు. వీడికి ఎండ అంటే పడదు. ఓ షట్, వీడిని ఎట్లయినా ఎండలకు తీసుకుపోవాలి మనం. ఓ షట్, వచ్చేసి నాకు కాలడం స్టార్ట్ అయింది. వాడు కాలుతుంటాడు. వాడు ఎండ అంటే పడదని చెప్పిన కదా, ఇప్పుడు కాలుతూనే ఉంటాడు. ఓ షట్, మనం చచ్చిపోతాము. ఎస్, వాడే చచ్చిపోయాడు. ఓ మనకు యారోస్, ఎక్స్పీ ఇంకా బో ఇచ్చిండు. వావ్, చాలా మంచి దొరికినాయి మనకి. మనకి నింపుకోవాలంటే ఇప్పుడు మనం ఏమైనా తినాలి. షట్, నా స్క్రీన్. ఓ షట్, స్పైడర్. ఓ మై గాష్, స్పైడర్ ఈ టైం ఎందుకు వచ్చింది? ఓ షట్, రాటెస్ కూడా స్పాన్ అయ్యి ఇప్పుడు వస్తున్నట్టుంది. ఓ ఇట్లా కొట్టారు. అమ్మాయి స్టిల్స్ దొరికినాయి. ఎక్స్పీ అమ్మాయి ఇట్లానే. సారీ, చూసినారా అది ఎట్లా వచ్చిందో? స్పాన్ అవ్వద్దంటే మనం ఇప్పుడు పక్కన టార్చర్స్ పెట్టుకొని ఉండాలి, పెడితే అవి స్పాన్ కావు. సో మనం మైనింగ్కి పోదాం. ఇప్పుడు ఒక మైనింగ్ చేద్దామని చెప్పినాం కదా, సో మైనింగ్ మనం వేసుకుందాం. ఓ గేమ్ గ్లిచ్. ఓ ఫైనలీ మనకి స్టోన్ దొరికేసింది. పికాక్స్ తోటి మనం ఇప్పుడు స్టోన్ని ఇట్లా మైన్ చేయాలి. స్టోన్ని మైన్ చేసేసినాం కదా, ఫస్ట్ ఒకటి స్టోన్ ఇది వేసుకున్నాం. దాంతో ఫిషింగ్ రాడ్ ఉంది. పికాక్స్ కావాలి, పికాక్స్. స్టోన్ ది పికాక్స్ కూడా ఒకటి తయారు చేసేసుకున్నాం. ఓకే, మీకు ఒక సర్ప్రైజ్ చూపించాలనుకుంటున్నా, చూపిస్తా. సో ఫస్ట్ మనం పైనకి వెళ్ళాలి. మనకు దొరికేసింది. ఇంకొక సర్ప్రైజ్ ఉంది, నాది ఇంటికి పోయినాక చూపించబోతున్నా. చూడండి, ఆగండి, ఇప్పుడు నేను ఈ సర్ప్రైజ్ మీకు చూపిస్తున్నా. సో గాయ్స్, ఇప్పుడు మనం ఇట్లా అయిపోయిన ఇప్పటిక మన ఫేస్, మన బ్యాగ్ కనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం ఇది కనిపిస్తుంది. ఇది కొంచెం సర్ప్రైజ్. ఇంకేం సర్ప్రైజ్ ఉందని మీరు అనుకుంటుంటే ఇది చూడండి, ఇంకొక సర్ప్రైజ్. డాన్స్ ఎట్లుంది డాన్స్? దీన్ని ఎమోట్స్ అంటారు. సో మనం మళ్ళీ మన ఫ్రంట్ పర్సన్ మోడ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మోడ్కి. ఓకే, ఫస్ట్ పర్సన్ మోడ్. సో గైస్, మనం వచ్చేసినాం మళ్ళీ మనం ఇళ్ళకి. సో పైన వర్షం పడుతుంది. మనం ఇప్పుడు మైనింగ్కి వెళ్ళాల్సిందే. ఇంకా ఎక్కడికైనా కేవ్లోకి వెళ్తే చాలా మంచిగా ఉంటుంది. సో జల్దీ ఇక్కడ మన క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది, దీన్ని కూడా తీసుకెళ్ళిపోదాం. టైంకి మనకి యూజ్ వస్తుంది. దీన్ని వెనకాల పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టోన్ పికాక్స్ తోటి దీన్ని మైన్ చేద్దాం. కమాన్ జల్దీ. నాకు ఐరన్ కావాలా, గోల్డ్ కావాలా, డైమండ్ కావాలా. ఇది ఒకటి కొంచెం ఉల్టా. ఇప్పుడు ఫస్ట్ స్టోన్ పికాక్స్ నుంచి ఇది ఏమంటారు, సారీ, ఫుడ్ పికాక్స్ నుంచి స్టోన్, దాంతో ఐరన్, దాంతో గోల్డ్ అనుకుంటుంది, దాంతో డైమండ్ అనుకుంటుంది. అసలు ఐరన్ దొరికేసింది.
ఓ ఎస్ ఐ విల్ అనుకుంటుంటే తప్పు కాదు. ఫస్ట్ మనకి గోల్డ్ పికాక్స్తో డైమండ్ మనం మైనస్ చేయాలి. సో ఈరోజు అయితే మనం టూల్స్ అయితే చేసేసుకుంటాం. మనకి సరిపోతాయి టూల్స్ చేసుకోవడానికి. ఐరన్ స్నానం చేసి ఆడుకో, ఏం కొట్టుకోకు, నోట్లే ముక్కులా పెట్టుకొని పెట్టుకుంటే కొట్టుగానే ఏం అమ్మకన్నా చెప్పు, నాకన్నా చెప్పు, ఎవరు ఉంటాడో వాళ్ళకి చెప్పు, సరేనా? సరేనా? నువ్వు గుంజుకున్నా సరే, నువ్వు గుంజుకున్నా గుంజుకున్నా సరే, నేను ఏమన్నా మీరు నువ్వు గుంజుకున్నా ప్లేస్. సో గాయ్స్ నా కోల్ దొరికేసింది. మనం టార్ చేసుకుందాం. టార్ చేసుకోవచ్చు. ఐసు లేదు కదా, ఐసు కననే పడుతుంది అసలు, అనొద్దు కనబడినప్పుడు మళ్ళీ గొడవలు వస్తుంది. జల్దీ పోతాం. కొంచెం సారీ గాయస్, నేను మైనింగ్ చేసిన తర్వాత నేను మైనింగ్ చేసేసి వచ్చిన, కొంచెం స్టోన్ తీసుకొని వచ్చిన. ఇప్పుడు మనకి ఫర్నాన్స్ చేయాలి. ఫర్నాన్స్ అన్ని కుక్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్నాన్స్ ఎట్లా చేయాలో చూద్దాం. ఇదో 3 ఫర్నాన్స్ మనకు ఒక్కటి చాలు ప్రస్తుతానికి. దాని తర్వాత మన ఇల్లుని అప్గ్రేడ్ చేసినప్పుడు అన్ని అప్గ్రేడ్ చేద్దాం. ఇప్పుడు ఇలా మనం పైనది కూడా కవర్ చేసి ఇస్తాం నెక్స్ట్ వీడియో వరకు. ఓకే, ఇప్పుడు ఇలా మనం కోల్ వేద్దాం. కోల్ తోటి కుక్ అవుతుంటే ఇగో ఐరన్ వేసేద్దాం. ఐరన్ అయినాక తర్వాత చూపిస్తా ఐరన్ ఎట్లుంది. ఓకే, ఇల్లనే ఉంటుంది. ఇలా ఇది ఫర్నాస్. ఓకే, అయిపోయినాక చూపిస్తా. సో గాయ్స్ చూడండి, నాకు ఐరన్ ఇంకా దొరికేసింది. ఇప్పుడు దీంతో మనం ఐరన్ పికాక్స్ చేయబోతున్నాం. ఐరన్ పికాక్స్, ఐరన్ ఆర్మర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఒక షీల్డ్ కూడా చేసేసుకుందాం. ఇంకొక స్వాడ్ వస్తే స్వాడ్ కూడా. సో గాయ్స్, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్తో చేయండి కంపల్సరీ. ఓకే, బాయ్.